జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రుల నమస్కారం. అన్నలారా, తమ్ములారా, ఒక్కసారి ఈ టిట్టటిలు మాటలు నిన్న మొన్న జరిగిన మానుకోట దీక్షను ఏదో చేసిరుగా, దాంట్లో వింటే నాకైతే నవ్వలేక నేను వీడియో చేస్తున్నా. అయితే ఎట్లాంటి మాటలు అంటే బాబా ఏమయ్యా టిల్లు, నువ్వు టిల్లు అని చెప్పి తెలుసు, కానీ ఇంత అబద్ధాల కోరు అని చెప్పేసి తెలియదు. 10 సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడైనా లమ్మడోళ్ళని కాన్నా ఆయన ఏదో ఈరోజు మాట్లాడుతున్నావు, గంప గుత్తగా నెత్తి మీద పెట్టుకొని లమ్మడోళ్ళని తిప్పినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు తిప్పినవు అయితే రవీందర్ నాయక్ మూడు దోషలు మన్నెందుకు పోస్తాడు ఆయన మీద నువ్వు చెప్పు. రాముల్ నాయక్ని దాంట్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ ఉన్న రాముల్ నాయక్ని మీరు టికెట్ అడిగితే గెదివేసిర్రు. ఆ నిజామాబాద్ నుంచి మా సోదరి ఎమ్మెల్యేగా ఉన్న సోదరిని ఆమె ఎందుకు తిట్టుకుంటూ పోయిందా మీకు? ఎక్కడ దళితులను గిరిజనులను ఎక్కడ ఆదుకున్నారా మీరు? నిజంగా చెప్పాలంటే ఏదో ఇవాళ లంబడోళ్ళను నెత్తి మీద పెట్టుకొని తిప్పుతున్నా. నేను అసలు దింపలేదు. నేను 10 సంవత్సరాల పీరియడ్లో కాంగ్రెస్ వాళ్ళు దింపిరు, కింద నడిపిస్తున్నారని మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఏం చేసినావు నీ ప్రభుత్వంలో? లంబడోళ్ళకి అన్యాయం చేయలేదాను? ఇక్కడ ఎంజేఎం వరంగల్ ఎంజేఎం అదే మానుకోట మా పాత జిల్లా వరంగల్ జిల్లాలో ఎంజేఎం హాస్పిటల్లో ఉన్న ప్రీతిబాయి చచ్చిపోతే ఆ మహమ్మద్ అలీ చుట్టం చంపేసి నువ్వు దానికి ఈరోజైనా విచారణ జరిపినావనే? ఆయనకి ఏమైనా చేసేటట్టు చూసినావా నువ్వు? నీకు ఏ విధంగా మాట్లాడుతున్నావు చెప్పు. దేవరకొండ సభలో రవీందర్ నాయక్ మా ఎమ్మెల్యే రవీందర్ కుమార్ గడ్డం కింద చేపెట్టిండు, ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వమంటే ఇయ్యను నేను రూపాయి ఇయ్యనని చెప్పేసి మాట్లాడినా. నువ్వు అహంకారివి, దగల్బాజివి, బట్టేబాజివి. ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమని మాట్లాడుతున్నావు? ఏదో నువ్వు గుండు గుత్తగా నువ్వు లంబడోళ్ళని నెత్తి మీద పెట్టుకొని తిప్పినట్టు. కాంగ్రెస్ వాళ్ళు దొంగలే, నువ్వు దొంగవే, ఇద్దరు దొంగలే. మీ ఇద్దరు దొంగలని చూసి మా లంబడోళ్ళు మోసపోతుర్రు. ఇంకా నేను నిజం చెప్పాలంటే మా వాళ్ళు మోసపోతున్నారు. నువ్వు చెప్తు